నమస్కారం. ఈరోజు మనం భారతదేశంలో కార్మికుల హక్కులు ఎలా మారాయో చూద్దాం. ముఖ్యంగా ఒక 3 చట్టాలు. అవును. 1942 నాటి ఒక చట్టం, తర్వాత 2013లో వచ్చిన ఒకటి, మధ్యలో 1986లో వచ్చిన బాల కార్మిక చట్టం. వీటిని మన దగ్గరున్న సమాచారం ప్రకారం కొంచెం లోతుగా పరిశీలిద్దాం. తప్పకుండా. ఈ 3 వేర్వేరు కాలాలకు చెందినవి అయినా ఉద్యోగుల సంక్షేమం, వాళ్ళ భద్రత మీద ప్రభుత్వానికి ఉన్న దృష్టి ఎలా మారుతూ వచ్చిందో ఇవి బాగా చూపిస్తాయన్నమాట. అవును. ముందుగా 1942 చట్టం చాలా బేసిక్ రైట్ కదా, హ్మ్. విశ్రాంతి గురించి. కరెక్ట్. 1942 నాటి వారపు సెలవుల చట్టమిది. హ్మ్. ప్రధానంగా దుకాణాలు, రెస్టారెంట్లు, థియేటర్లకు వర్తిస్తుందంటున్నారు. అవును. అయితే ఇది కేంద్ర చట్టమే అయినా రాష్ట్రాలు నోటిఫై చెయ్యాలి అంటున్నారు. ఎందుకలా? అదెందుకంటే స్థానిక పరిస్థితులను బట్టి వాళ్లకు అమలు చేసే వీలు కల్పించడం కోసమన్నమాట. అన్ని చోట్ల ఒకేసారి అవసరం ఉండకపోవచ్చు కదా. ఓ, ఓకే ఓకే. ముఖ్యంగా చూడాల్సిందేంటంటే మేనేజ్మెంట్ స్థాయిలో ఉన్నవాళ్లకి లేదా గోప్యమైన పనులు చేసేవాళ్లకి ఇది వర్తించదు. సరే. ఇక సెక్షన్ 3 ఏమంటుందంటే ప్రతి షాపు వారానికి ఒకరోజు పూర్తిగా మూసివేయాలి. మూసివేయాలా? అవును. అంతేకాదు, సెక్షన్ 4 ప్రకారం ప్రతి ఉద్యోగికి వారానికి ఒకరోజంతా సెలవు ఇవ్వాలి. తప్పనిసరిగా. అంటే వారంలో 6 రోజుల కన్నా తక్కువ పనిచేస్తే కొన్ని మినహాయింపులున్నాయిలేండి. ఆసక్తికరంగా ఉంది. సెక్షన్ 6 ప్రకారమైతే ఈ సెలవు రోజుకు జీతం కట్ చేయకూడదట. అవునవును, అది చాలా ముఖ్యం. అప్పటి పరిస్థితుల్లో ఇది పెద్ద రక్షణే కదా. నిస్సందేహంగా ఉద్యోగి హక్కది. ఆ జీతం ఖచ్చితంగా ఇవ్వాలి. నిజానికి రాజస్థాన్ హైకోర్టు భన్వర్లాల్ కేసులో కూడా ఇదే చెప్పింది. అవునా? ఈ కేంద్ర చట్టంలోని రూల్స్ ఒకవేళ రాష్ట్ర చట్టంలో దీనికి వ్యతిరేకంగా ఏమైనా ఉంటే కేంద్ర చట్టానికే ప్రాధాన్యత ఉంటుందని చెప్పింది. అంటే కార్మికుల హక్కులకు ఇదొక రకంగా గట్టి పునాది వేసిందన్నమాట. కరెక్ట్. సరే, ఈ 1942 నాటి బేసిక్ రైట్స్ నుంచి ఇప్పుడు 2013 నాటి పోస్ట్ చట్టం దగ్గరకు వద్దాం. ఇది పూర్తిగా వేరే అంశం. పని ప్రదేశంలో మహిళల భద్రత. అవును. ఇది చాలా కీలకమైనది, సంక్లిష్టమైనది కూడా. దీనికి విశాఖ గైడ్లైన్స్ ఆధారం కదా. అవును. సుప్రీంకోర్టు ఇచ్చిన విశాఖ తీర్పే దీనికి మూలం. ఈ చట్టంలో లైంగిక వేధింపు అనే పదాన్ని చాలా విస్తృతంగా చెప్పారు. అంటే ఏమేమొస్తాయి అందులోకి? అంటే చూడండి, అవాంఛితంగా తాకడం, లైంగికంగా సహకరించమని అడగటం, డబుల్ మీనింగ్ మాటలు లేదా పోర్నోగ్రఫీ చూపించడం, ఇలాంటివి ఏవైనా సరే. మాటల ద్వారానా, చేతల ద్వారానా? రెండూ. మాటల ద్వారా, చేతల ద్వారా, సైగల ద్వారా ఎలాంటి అవాంఛిత లైంగిక ప్రవర్తనైనా వేధింపు కిందకే వస్తుంది. ఓకే. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వేధించాలనే ఉద్దేశం ఉందా లేదా అన్నదానికన్నా ఆ ప్రవర్తన వల్ల బాధితురాలపై ఎలాంటి ప్రభావం పడింది అన్నదే ముఖ్యం ఈ చట్టం ప్రకారం. ఇది చాలా ముఖ్యం. అవును. అలాగే ఇది క్విడ్ ప్రో క్వో, అంటే ఏదైనా మేలు చేస్తానని చెప్పి వేధించడం లేదా శత్రుత్వ పని వాతావరణం, హాస్టైల్ వర్క్ ఎన్విరాన్మెంట్, అంటే పని చేసుకోలేని పరిస్థితి కల్పించడం, రెండింటినీ గుర్తిస్తుంది. ఈ చట్టంలో కార్యాలయం అనే పదాన్ని కూడా చాలా పెద్దగా నిర్వచించినట్టు మన దగ్గరున్న సమాచారం చెప్తోంది. ప్రభుత్వ ఆఫీసులే కాదు, ప్రైవేట్, హాస్పిటల్స్, చివరికి ఇంటినుంచి పనిచేసే చోటు కూడా అంటున్నారు. నిజమే. ఎందుకంటే ఇప్పుడు పనిచేసే విధానాలు మారిపోయాయి కదా. అవును. అందుకని ఆఫీస్ అనే కాదు, ఉద్యోగరీత్యా ఎక్కడికి వెళ్ళినా అది కార్యాలయమే. యజమాని ఏర్పాటు చేసిన ట్రాన్స్పోర్ట్ కూడా దీని కిందకే వస్తుంది. చివరికి ఇంటినుంచి పనిచేస్తున్నా సరే. ఓ మై గాడ్! అందుకే 10 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులుంటే ప్రతి సంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ, అంటే ఐసీసీ ఉండాలి. తప్పనిసరిగా. ఒకవేళ 10 కన్నా తక్కువ ఉంటే లేదా యజమాని మీదే ఫిర్యాదు చేయాల్సొస్తే అప్పుడు జిల్లా స్థాయిలో స్థానిక కమిటీ అని ఎల్సీసీ ఉంటుంది. సరే, ఈ కమిటీలకు అధికారాలు ఎలా ఉంటాయి? వీటికి సివిల్ కోర్టుకున్న అధికారాలుంటాయి. విచారణ చేయొచ్చు, సాక్షులను పిలవచ్చు. ముఖ్యంగా ఫిర్యాదుల విషయంలో గోప్యత పాటించడం చాలా అవసరం. మరి యజమానుల బాధ్యతలు? వాళ్ళు ఇలాంటివి జరగకుండా చూడాలి, సురక్షితమైన వాతావరణం కల్పించాలి, దీనిపై అందరికీ అవగాహన కల్పించాలి, ఏటా రిపోర్ట్లో ఎన్ని కేసులొచ్చాయో కూడా చెప్పాలి. పాటించకపోతే జరిమానాలుంటాయి. మళ్లీ అదే తప్పు చేస్తే లైసెన్స్ రద్దు చేసే అవకాశం కూడా ఉంది. ఓకే. ఇప్పుడు సెలవులు, మహిళల భద్రత తర్వాత మూడవ కీలకమైన అంశం బాల కార్మికులు. ఇది చాలా సున్నితమైన విషయం కదా. అవును. 1986 చట్టం, దానికి 2016లో సవరణ చేశారు.
దీని ముఖ్య ఉద్దేశ్యమేంటి? ప్రధానంగా 14 ఏళ్లలోపు పిల్లల్ని ఎలాంటి పనులను పెట్టకూడదు అనేది ఒకటి పాయింట్. పూర్తిగా నిషేధమన్నమాట. అన్ని రకాల పనులా? అవును, దాదాపు అన్ని రకాల పనులు. కొన్ని మినహాయింపులున్నాయి కానీ సాధారణంగా నిషేధం. ఇక 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయసువాళ్లు, అంటే కౌమారులు, అడలసెన్స్, వాళ్లని ప్రమాదకరమైన పనులు, ప్రాసెస్లలో నియమించకూడదు. ప్రమాదకరం కానివి చేయవచ్చా? చేయవచ్చు, కానీ ఆ పనులు వాళ్ల చదువుకు, ఆరోగ్యానికి ఆటంకం కలిగించకూడదు. ఈ మార్పులు కూడా అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO ప్రమాణాలకు అనుగుణంగా చేశారు. అయితే కొన్ని మినహాయింపులున్నాయన్నారు కదా, కుటుంబానికి సహాయం చేయడం, సినిమాలో నటించడం లాంటివి. అవును, పిల్లలు తమ స్కూల్ సమయం తర్వాత గాని, సెలవుల్లో గాని వాళ్ల కుటుంబానికి లేదా కుటుంబ వ్యాపారానికి ప్రమాదకరం కాని పనుల్లో హెల్ప్ చేయవచ్చు. ఇంట్లో పనికి సహాయం చేయడమా? అట్లాగే, లేదా కుటుంబం నడిపే చిన్న వ్యాపారంలో కావచ్చు. అలాగే ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్, అంటే సినిమాలు, యాడ్స్ వంటి వాటిల్లో ఆర్టిస్టుగా పనిచేయచ్చు. సర్కస్ కాదు కానీ. ఓకే. అయితే దీనికి కూడా కొన్ని షరతులున్నాయి. భద్రతా ప్రమాణాలు పాటించాలి, వాళ్ల చదువుకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు. ఈ కుటుంబానికి సహాయం చేయడమనే మినహాయింపు మంచి ఉద్దేశ్యమే అయినా దీని దుర్వినియోగం చేసే అవకాశముంటుందేమో. దాని పర్యవేక్షించడం కష్టం కదా? అది నిజమే, అదొక సవాలే. చట్టమైతే స్పష్టంగా చెప్తోంది, ఆ పని వాళ్ల చదువును పాడు చేయకూడదు, ప్రమాదకరం కాకూడదు, స్కూల్ టైం తర్వాతే చెయ్యాలి అని. కానీ ఆచరణలో దీన్ని చూడటం కొంచెం కష్టమే. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాలి. కరెక్ట్. అంటే అంతిమంగా పిల్లల చదువు, వాళ్ల భద్రతే ముఖ్యమన్నమాట. ఖచ్చితంగా అదే చట్టం యొక్క అసలు ఉద్దేశ్యం. కాబట్టి చూస్తే వారానికి ఒక సెలవు అనే ప్రాథమిక హక్కు నుంచి పనిలో మహిళలకు సురక్షిత వాతావరణం, బాలల హక్కుల పరిరక్షణ వరకు ఈ 3 చట్టాలు భారతదేశంలో కార్మిక సంక్షేమం విషయంలో వచ్చిన మార్పులకద్దం పరుకున్నాయి. నిజమే, ఇవి మైలురాళ్లు అని చెప్పొచ్చు. అయితే వీటి అమల్లో సవాళ్లు లేవని కాదు. ముఖ్యంగా అసంఘటిత రంగంలో కుటుంబ సహాయం లాంటి మినహాయింపులని సరిగా పర్యవేక్షించటం, వీటికి నిరంతర ప్రయత్నం అవసరం. అవును. ఇంకో విషయం ఆలోచించాలి. ఇప్పుడు టెక్నాలజీతో పని విధానాలు మారుతున్నాయి కదా, రిమోట్ వర్కు, గిగ్ ఎకానమీ లాంటివి. ఇప్పుడు చాలా మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. కరెక్ట్. మరి ఇలాంటి కొత్త పద్ధతులు వచ్చినప్పుడు ఈ చట్టాల అన్వయం ఎలా ఉండాలి? ముఖ్యంగా పాష్ లాంటి చట్టాలు రిమోట్ వర్క్కి ఎలా వర్తిస్తాయి? ఇవన్నీ మనం ఆలోచించాల్సిన కొత్త ప్రశ్నలన్నమాట. నిజమే, టెక్నాలజీతో పాటు చట్టాల అమలు కూడా మారాలి. ఖచ్చితంగా పరిణామం చెందాల్సి ఉంటుంది.